కర్నెలో పుట్టినాను, కరివేనలో పుట్టినాను. అందరికీ మా తాతకు 3 కొడుకులు, పెద్ద మాసన్న, చిన్న మాసన్న, మళ్ళా మా నాయన పేరు బర్రెపోషన్న. వీళ్ళు 3 మా తాతకు బర్రె బసాయకు. అక్కడ మండలానికి పోయినాం. నా పేరు ఎక్క తిరిగి నేను పెట్టిన సంతకాలని అంటున్నారు మా వాళ్ళు. నేనెందుకు పెడతా, మీరంతా పెట్టంగా. నాయన పెట్టినట్లున్నదే, అమ్మ పెట్టినట్లుందే, లేకపోతే అమ్మ అమ్మిందా, నాయన అమ్మిండా, ఎవరు అమ్మిండ్రు, పద మనం ఉన్నాగా ఎట్లా పోతుంది ఆ భూమి అని నేను మండలానికి వచ్చిన. మండలానికి వస్తే వేరోళ్ళు మొత్తం ఆర్వారు మొత్తం తీసిరు. మా గురించి 2 రోజులు తిప్పలు పడ్డారు. తహసీల్దార్ సారు, ఎంఆర్ సారు, గిరివార్ సారు అందరూ 3 రోజులు తిప్పలలో ఆర్వాలు తీసాడు. బర్రె బసాయకు 2 కొడుకులు పుట్టినట్లే ఉంది అక్కడ. ఎవరు బర్రె పెద్ద మాసన్న పుట్టినట్లు, చిన్న మాసన్న పుట్టినట్లు ఉంది. మా బర్రె పోషణ ఎవరు పుట్టిరు? మా తాతకు. మా తాత ఆస్తి మాకు కావాలి 10 ఎకరాల భూమి. నేను కర్నెల్నే పుట్టిన. మేము 4 కర్నెల్నే పుట్టినాం. నా చెల్లెలు, నా తమ్ముడు గన్పూర్లో పుట్టిండు. అది మేము బతకనికి పోయినాం. మా అమ్మ ఈ పాలలో బాధ కేగలేక మా పెద్దనాయన శాతవాడు చేస్తాడు. ఏ దాని గురించి రాలేదు. అందు నుంచి నాన్న హింసలు పెడతారు. వాళ్ళంతా మా చెల్లెంట్లో బతుకుతున్నారు, మా తమ్ముడంతా మా తమ్ముకు. ఇప్పుడు మాకు ఎవ్వరు చూసే దిక్కు లేదు, ఎవరు ఆధారం లేదు మాకు. మా తాత భూమి మాకు కావాలి. కలెక్టర్ గారికి మాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రైతు బంధు ఆపితే మాకు పరిహారం ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళకి అదొక్కటే, రైతు బంధు ఆపేస్తే మాకు ఒకటే, మళ్ళీ వాళ్ళు మాకు దగ్గర గుంచుతారా, లేకపోతే మమ్మల్ని పోషిస్తారా, మా భూమి మాకు ఇస్తారా అని వాళ్ళతో నుండి మాకేం సమాధానం వస్తుందో మేము అదొక్కటే కోరుకుంటున్నాం. అంతే. ఇంకా ఎమ్మెల్యేకి ఎవ్వరికి కలవలేదు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, ఎవరో ఏమో మాకు అసలు తెలియదు. ఆయనకు డైరెక్ట్ మేము జిల్లా కలెక్టర్ ఆమె కలిసినాము, పేపర్ ఇచ్చినాము. ఇప్పుడు ఈసారి కూడా చెప్పినాము. ఈసారి కూడా సరే అమ్మ కఠిన చర్యలు తీసుకుంటారులే అని చెప్పాడు. 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. 10 సంవత్సరాలు తిరుగుతున్నాం. 10 సంవత్సరాల నుంచి ఎవరు చూసినా పాస్బుక్ ఉందా, పాస్బుక్ అంటే అసలు ఆయన మా నాయననే వదిలేసిండు. కట్టుబట్టల మీద ఊరు నుండి వెళ్ళేసిండు మా నాయన. ఇల్లు ఇడిసి పెట్టిండు, భూమి ఇడిసి పెట్టిండు, అన్ని ఇడిసి పెట్టిండు, కట్టుబట్టల మీద వచ్చిండు.